హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో కట్ వర్క్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే 3 ఇంచెస్ ఫీజింగ్ తీసుకొని వెడల్పు వచ్చేసి మనకి బ్లౌజ్ లూజ్ ఈ విధంగా పెట్టుకొని ఎంత లూజ్ ఉంటే అంతవరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం పైన 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ ఉండే విధంగా లూజ్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది గీసుకున్నాము. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకోవాలి స్ట్రైట్గా. వేసుకున్న తర్వాత మనకి రౌండ్ షేప్ గల ఇలా ఏదైనా క్యాప్ ఏదైనా సరే రౌండ్గా ఉండేది తీసుకొని ఈ విధంగా షేప్ అయితే గీసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని ఈక్వల్గా వచ్చే విధంగా అన్ని షేప్స్ స్లోగా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా రౌండ్ షేప్స్ అయితే మనం గీసుకోవాలండి. ఎందుకంటే మనం లూజ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ గీసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి మనకు లోపలికి స్టిచ్చెస్ వస్తాయి కాబట్టి అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా షేప్ గీసామో ఆ షేప్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా చేసుకుంటే రౌండ్గా అనేది వస్తుంది షేప్. మరి లోపలికి కట్ చేయకుండా కొంచెం పైకి ఇలానే వదిలేసేయాలి. లోపలికి కట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం షేప్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. మనం గీసుకున్న షేప్స్ మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ ఒకటే మెజర్ పెట్టుకొని కటింగ్ ఒకటేసారి కూడా చేసుకోవచ్చు. అప్పుడు 2 ఈక్వల్గా వస్తాయి. ఇది కట్ చేసుకున్నాక ఇంకో ఫీజింగ్ మీద ఇదే పెట్టేసి సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి ఈజీగా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా లూజ్ అనేది, హ్యాండ్ అయితే ఏ విధంగా ఎలా ఫోల్డ్ చేసి పెట్టి కట్ చేసుకున్నాము కట్ వర్క్ కూడా అలానే ఫోల్డ్ చేసి పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ మనం లైనింగ్కి అటాచ్ చేద్దాము. ఐరన్ చేసుకున్నా కూడా అదైతే ఓకే అతుక్కుంటుంది, కానీ నాకు అది అతుక్కోవట్లేదని నేను లైనింగ్కి పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను. కట్ వర్క్ అనేది కిందికి పెట్టి కట్ వర్క్ కిందికి వచ్చేలాగా కిందికి పెట్టేసి పైన అనేది ఒక స్టిచ్ వేస్తాం మనం. వీడియో కట్ అయినట్టుంది, చూపిస్తాను మీకు తర్వాత. ఈ విధంగా ఫీజింగ్ అయితే మనం ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసాం కదా. చేసిన తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ ఈ విధంగా లైనింగ్ పెట్టుకొని షేప్స్ కిందికి వచ్చేలా కుట్టుకున్నాం కదా ఆల్రెడీ మనం. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని ఫీజింగ్ అయితే మనకి ఎక్కడ కదలకుండా పిన్స్ అయితే పెట్టుకున్నాం మనం లైనింగ్కి మెయిన్ క్లాత్కి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేప్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా షేప్ ఎలా ఉందో సేమ్ అదే షేప్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి కట్ వర్క్కి. మనం ఎక్కడి వరకు అయితే కటింగ్ చేసామో అక్కడి వరకు స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఫీజింగ్కి పక్కలోనే వేసుకోవాలి స్టిచ్ అనేది, ఫీజింగ్ కదలకుండా. సేమ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. ఇంతేనండి, చాలా సింపుల్గా కట్ వర్క్ డిజైన్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫీజింగ్ అయితే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు కదా, కాబట్టి ఫీజింగ్ కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షేప్ అయితే నీట్గా మనకు స్టిఫ్గా నిలబడుతుంది. నార్మల్గా క్లాత్ అయితే మనకి ఇంత స్టిఫ్నెస్ అయితే రాదు కదా, కాబట్టి మనం ఫీజింగ్ కట్ చేసుకొని ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం కొత్త వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ట్రై చేయండి, ఇలా ఫీజింగ్తో నీట్గా వస్తుంది. కానీ కొంచెం స్లోగా కట్ చేసేటప్పుడు స్లోగా మనం షేప్ గీసేటప్పుడు కూడా నీట్గా స్లోగా షేప్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మిడిల్లో షేప్ దగ్గర ఈ విధంగా చిన్నగా కట్స్ అయితే పెట్టుకున్నాము. షేప్ అనేది మనకు నీట్గా తిరగాలి కదా, కాబట్టి
ఈ విధంగా స్లోగా షేప్ తిరిగే విధంగా కట్స్ పెట్టుకొని ఇప్పుడు ఫీజింగ్ని మనం పిన్స్ తీసేసి లోపల సైడ్ తిప్పేస్తాము. ఇంతేనండి. కానీ కట్ వర్క్ వచ్చేసి మనకి స్టిఫ్ క్లాత్ లాగా అయితే నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా స్టిఫ్గా ఉంటుంది. సిల్కీ క్లాత్లకైతే అసలు అంత నీట్గా అయితే రాదండి. ఎప్పుడైనా సరే కస్టమర్స్ నుంచి తీసుకున్నప్పుడు కూడా మనం చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఆ క్లాత్ వస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలియదు కదా, మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా స్టిఫ్ క్లాత్ అయితే వస్తుందండి. సిల్కీది అయితే అంత నీట్గా రాదు అని ముందే చెప్పేస్తే మనం సరిపోతుంది. తర్వాత పైన ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే షేప్ అనేది మనకి కదలకుండా నీట్గా ఉంటుందండి. చూసారు కదా, చాలా ఈజీగా కట్ వర్క్ డిజైన్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా ట్రై చేయండి. కింద మనం ఏదైనా డిజైన్ కోసం చిన్న రూబీస్ కానీ పూసలు స్టిచ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా, మనం ఫీజింగ్ వేయడం వల్ల అయితే చాలా నీట్గా వచ్చింది. షేప్ అయితే నీట్గా తిరిగింది. ఇంతేనండి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కట్ వర్క్ అయితే.